అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ నటులు, శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని వైకాపాకు చెందినటువంటి కొన్ని పేటీఎం కుక్కలు ఏదో తీవ్రంగా మురుగుతున్నాయి ఆయన మీద. ఆయన ఏదో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నాడని తెగ మదన పడిపోతా ఉన్నారు. సైకో అనేది జగన్మోహన్ రెడ్డి నామధేయమే కదా, ఇవాళ కొత్తగా అనేది ఏంది కథ. ఆయన ఒక్క మాట ఏంటంటే గాడు అనేది యాడ్ చేశాడు. సైకో అనేది వాస్తవం కదా, ఆ గాడు అనే దాన్ని మీరు చించుకుంటా ఉన్నారు. మరి అసెంబ్లీలో గాడు అన్నందుకే మీరు అంతగా బాధపడతా ఉన్నారే, మరి గడచిన అసెంబ్లీలో మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మండలిలో మీరు ఎన్ని విధాలు ఏమైనా అసలు గాడు అనేది సరిపోద్దా? మీరు అన్నది చంద్రబాబు నాయుడు గారిని అరే ఒరే తురే ఇంకా అంతకంటే దారుణమైన మాటలు మాట్లాడారు కదా. మీ కొడాలి నాని అయినా, వంశీ అయినా, అంబటి రాంబాబు అయినా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాడైనా, పేర్ని నాని అయినా వీళ్ళందరూ ఏం మాట్లాడారు? మీరు చంద్రబాబు నాయుడు ఎన్ని విధాల హింస పెట్టారు. అంబటి రాంబాబు ఏమన్నాడు? గంట అరగంట అంటే నిన్న అన్నోడి గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? ఇవాళ మీకు గాడు అన్నందుకు రోషాలు వచ్చినాయా, పొడుచుకుని వచ్చినాయా మీకు? అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు, లేకపోతే సభలో ఎక్స్ డిప్యూటీ సీఎం గా చేసే నారాయణ స్వామి ఏం మాట్లాడాడు? నా నోటితో అయితే మేము చెప్పలేము. ఆ రోజు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి నోరు పడిపోయిందా? మీరంతా చెవులో సీసం పోసుకొని ఉన్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏదో బాలకృష్ణ గారి మెంటలో, ఎవరికరా మెంటలో? మీ నాయకుడికి మెంటలో, మీకు మెంటలో. లండన్ ఎవడ పోయేది? లండన్ మందులు ఎవరికి పనిచేయట్లేదు ఇప్పుడు తెలీదా? అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా వేదికని కూలగొట్టిన రోజే ఇతను సైకో అన్నారు. ఏ రోజైతే కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి భారత్ బయోటెక్ వాళ్ళని కులం పేరుతో దూషించాడో ఆ రోజే సైకో అన్నాడు. అసలు రాజ్యాంగ అధినేత అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు పెట్టుకున్న రోజే సైకో అన్నారు అతన్ని. అతను సైకోగాకేమన్నా మామూలు మనిషా? లండన్ మందులు వాడేవాడిని ఏమంటారు? పేర్ని నాని క్షమాపణలు చెప్పాలంటే పేర్ని నాని మాట్లాడుతా ఉన్నాడు. అరే నాని, భూమికి 3 అడుగులు లేవు నువ్వు. నువ్వు కూడా బాలకృష్ణ గారు ఖచ్చితంగా సౌండ్ చేస్తే గుండె అయి చేస్తావు. నువ్వు మాట్లాడతావా? నిన్నటి దాకా భార్యాభర్తలు ఎక్కడున్నారు మీరంతా? బియ్యం దొంగ పరారైపోయావు. పరారై ₹1 కోటి ఫైన్ కట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు నన్ను అరెస్ట్ చేయొద్దన్నారని చెప్పి పోడిన వెదవే నువ్వు. వాడేదో చంద్రబాబు నాయుడు గారు అది ఇది బాలకృష్ణ గారిని మాట్లాడుతా ఉన్నావు. బాలకృష్ణ గారి కంట ఉరిశిక్ష పడేది, జీవిత ఖైదు పడేదంట. ఇదో ఆ రోజు రాజశేఖర రెడ్డి రక్షించకపోతే, రాజశేఖర రెడ్డి రక్షించేది ఏంటి? ఏమైంది అక్కడ? ఎవడాడు కంప్లైంట్ ఇచ్చినోడు? ఎవడు కంప్లైంట్ ఇచ్చినోడు మరసటో ఏమీ జరగలేదు, బాలకృష్ణ గారి మీద కాలం లేదని చెప్పాడు. ఏంటి శిక్ష పడేది ఏంటి దాంట్లో? ఏమైంది అక్కడ? ఎవరు పీకుతారా ఇది వచ్చి? మీ అందరికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. బాలకృష్ణ గారు మాట్లాడిన దాని మీద తప్పొప్పులు ఎంచే ముందు గత 5 సంవత్సరాల్లో మీరు లోకేష్ గారిని గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని, తెలుగుదేశం పార్టీ నాయకులను గాని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు గాని మీరు మాట్లాడే విధానం కంటే ఆ గాడు అనేది పెద్ద పదమా అంటున్నా నేను. దానికి సమాధానం చెప్పండి. అంటే క్షమాపణలు చెప్పకపోతేనంట ఇంకో విధంగా ఉంటదంట. ఆ బియ్యం దొంగ చెబుతున్నాడు పేర్ని నాని, నీకు నీ వైకాపా పేటీఎం కుక్కలకి, బాలయ్యని విమర్శించే ప్రతి ఒక్కరికి చెబుతున్నాం. మేము ఆ మాట కట్టుబడే ఉన్నాం. సైకో అనే మాటకి గాడు అనేది పక్కన పెట్టండి. సైకో ముమ్మాటికి సైకో అనే అతను.
ఏం చేస్తారు, ఏం బిగుతారు? ఆయన సారి అడిగేంత దమ్ము ధైర్యం నీకుందా? నీ బతుకెంత, నువ్వెంత? అది మీరంతా బాలకృష్ణ గారి పేరైతే కనీస అర్హత ఉందా మీకు ఎవరికైనా? మీరు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారిని. మరి వాటన్నిటికీ వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకి క్షమాపణలు చెప్పండి, అప్పుడు ఆలోచిస్తాం. కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పండి. ఎవడైతే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని దూషించారో, మండల్లో లోకేష్ గారిని అవమానించారో, వచ్చి బూట్లు నాకండి ఇద్దరి, లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి. బాలకృష్ణ గారు ఉడికిపోయేది ఏంటి? బాలకృష్ణ గారి చరిత్ర ఏంటి? వాళ్ళ నాన్న సీఎం, ఆయన చదువుకునేటప్పుడే. వాళ్ళ నాన్న పెద్ద ప్రముఖ నటుడు. అసలు ఉదయాన్నే ఇంటి ముందు వచ్చి తిరుపతి నుంచి వచ్చే ప్రతి బస్సు 20-30 బస్సులు మద్రాసు వచ్చి ఆయన ఇంటి దగ్గర ఉండి ఒక దైవాంశ సంభూతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతనికి రాజరికాలు లేకపోతే ఈ అధికారం, పోలీసులు ఎప్పుడైనా చూడని వ్యక్తి బాలకృష్ణ ఏమన్నా వాటి కోసం ఆయన ఏమన్నా పరితపించేవాడా? ఇవాళ మీరేదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా ఉంటున్నారు. అసలు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళొకళ్ళు విధానపరంగా సమర్థించుకుంటా వెళ్తా ఉన్నారు. ఇక భవిష్యత్తులో మనకు అధికారం దక్కదేమో, మన బతుకు వచ్చే ఎన్నికల్లో 10 కాదు కదా 2-3, నిన్నగాక మనం పులివెందులో ఓడిపోయాం కదా, ఇక అది కూడా మనకు దక్కదేమో, మన బతుకేంటి అని ఆలోచనలో పడి మీరేదో పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తా ఉన్నారు. అది జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ గారైనా, పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ విధంగా గౌరవిస్తామో చిరంజీవి గారి మెగాస్టార్ని కూడా అదే విధంగా గౌరవిస్తాం. కడుపుకు అన్నం తింటున్నారా, మీరు గడ్డి తింటున్నారా? ఉదయం నుంచి మాట్లాడే వైకాపా పేటీఎం కుక్కలో ఆ రోజు చిరంజీవి గారిని వాళ్ళందరినీ మీరు కార్లు అక్కడెక్కడోంచి దింపి నడిచి ఇచ్చిన మాట నిజం కాదా? ఒక్కదానికి సమాధానం చెప్పండి. చిరంజీవి గారు ఈజ్ అ లెజెండ్. ఆయన ఏం మాట్లాడనేది ఆయన పెద్దరికం, ఆయన పక్కన పెడితే అసలు మీరు ఆ రోజు చిరంజీవి గారు రిక్వెస్ట్ చేస్తా చిత్ర పరిశ్రమను ఆదుకోండి అనేది తప్పే ఉందంటూ ఆ ఒక్క వీడియో మీరు బయటికి పంపించాల్సిన పనేమొచ్చింది? అది సైకోలు చేసే పని కాదా? ఏం మాట్లాడారు చిరంజీవి గారు? ఆయన సొంత పనేం కాదు, ఆయన పొయ్యేదేమి లేదు. మీరు రక్షించినా రక్షించకపోయినా లేదు, ఒక సినిమాకి టికెట్ రేట్లు పెంచినా పెంచకపోయినా ఏ ప్రభుత్వం అయినా పోయేది అంతకంటే కూడా ఏమీ లేదు. దాంట్లో పెద్ద పరిశ్రమ మునిగిపోయేది లేదు. దానికేదో చిరంజీవి గారిని మీరు అవమానపరిచిన మాట వాస్తవం కాదా? అది ఎంతమంది మాట్లాడలేదు? మురళీమోహన్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు ఆ రోజు. అసలు మీరు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారో ఈ మాట్లాడే పేటీఎం కుక్కల సమాధానం చెప్పండి. ఇస్తే మొత్తం ఇవ్వాలి కదా. ఆ ఒక్క బిట్టు చిరంజీవి గారు, మెగాస్టార్ గారు మాట్లాడేది ఒక్కటే మీరు ఎందుకు బయటికి పంపించి ఆయన అవమానపరిచారు? మీరు ఎప్పుడైనా గౌరవించటం, ఈ గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలోనే ఉంది. మీరెవరో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి గౌరవం గురించి మాట్లాడే ప్రయత్నం చేయబాకండి. ఆ స్థాయి, శక్తి, సామర్థ్యాలు మీకు లేవు. బాలయ్య గురించి మాట్లాడతారేంటి మీరు? 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. మీ పార్టీ ఏదో పెద్ద సునామీ సృష్టించింది అనుకున్న 2019లో కూడా హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా విజయవంతంగా పెద్ద మెజారిటీతో గెలిచాడు ఆయన. ఉన్న వాస్తవాలు మాట్లాడతాడు ఆయన, నీతి నిజాయితీగా మాట్లాడతాడు ఆయన. ఆయన ఎవరిని తప్పు పట్టలేదు. నిన్న అదో పెద్ద ఇష్యూ లాగా ఆ ఇష్యూని తీసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని విమర్శించటం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు సారీ చెప్పేదేంటి? ముమ్మాటికి సైకోవాడు. దాంట్లో అనుమానం ఏంటి మీకు? మీకేమన్నా అనుమానమా? మీకు సైకో కాకపోతే 151 సీట్లు ఇస్తే 5 సంవత్సరాలు తిరిగి పట్టుమని 10 మంది గెలవలేదంటే మీకు సైకో పాలన కాక ఇంకేం పాలన అవుతుంది మీది? అది ఇవాళ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కింద పడి గిరగిలా కొట్టుకుంటున్నాడు. చాక్లెట్ ఇస్తే స్కూల్కు పోతానన్న పిల్లాడిలాగా మారం చేస్తా ఉన్నాడు. నేను అసెంబ్లీకి రాను.
నాకు ఆ హోదా ఇవ్వండి అని ఖచ్చితంగా ఆ హోదా కనుక ఇస్తున్నామంటే చచ్చినా రాడు. అతని సంగతి మాకు తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఉదయం నుంచి మీరేదో పెద్ద ఇంద్రుడు చంద్రుడు, ఆయన 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా లేక అతను చేస్తా ఉంటే మీరు బాలకృష్ణ గారి గురించి మీకెందుకు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. బాలకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటి అనేది ఆలోచించుకోండి. మీ అందరికీ తెలుసు ఎవడ సైకోనో, ఎవడికి మెంటల్ ఉందో, ఎవడ లండన్ మందులు వాడతా ఉన్నారో, ఎవడ తల్లి చెల్లిని తోడబుట్టినదా చెల్లిని బయటికి పంపించి సైకోలాగా బిహేవ్ చేస్తుంది ఎవరు చెల్లెలు మాట్లాడుతున్నారు అన్న గురించి? ఏ అన్న గురించి మాట్లాడుతా ఉన్నారు? షర్మిలమ్మ ఏ అన్న గురించి మాట్లాడుతుంది? డాక్టర్ సునీత ఏ అన్న గురించి మాట్లాడుతుంది? వీళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నారు? సిగ్గుండాలి. ఇంకా మీ కుటుంబంలో విషయాల గురించి, మీ కుటుంబంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడే మీ రక్త బంధువుల గురించి, వాళ్ళు చేసిన కామెంట్ గురించి మేము మాట్లాడితే మీరు బండ కట్టుకొని బావిలో దూకి వస్తారు. వైకాపా నాయకులంతా కూడా సిగ్గుండాలి మాట్లాడటానికి. ఇంకా కాబట్టి ఏదో బాలయ్య గారిని సారీ బోరి ఇట్లాంటి పిచ్చి వేషాలు, పిచ్చి ప్రశ్నలు అట్లాంటివి వేస్తే మీకు ముఖ్యంగా పేర్ని నానికి, అంబటి రాంబాబుకి బడిత పోల్చి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.